జర్నలిస్ట్ సిఎస్ రావు గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో. ఎస్, ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏపీలో ఉండే ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పారంటే ఏంటి అది గుడ్ న్యూస్ తీసుకొస్తున్నట్టు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4వసారి ప్రభుత్వ ఉద్యోగులకి దాదాపు 2 నెలలకి 3 నెలలకి ఏదో ఒక గుడ్ న్యూస్ చెప్తూనే ఉన్నారు. గుడ్ న్యూస్ వాళ్ళకి వినిపిస్తూనే ఉన్నారు. ప్లస్ వాళ్ళకి ఏం కావాలో అవి నెరవేరుస్తూ ఉన్నారు. యాక్చువల్గా 20,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి, గత ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి ఈ ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు నాయుడు దగ్గర ప్రపోజల్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యారు. ఇంత క్రైసిస్లో కూడా ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో ఉంది, ఆర్థిక సంక్షోభంలో ఉండి కూడా 6,500 కోట్ల రూపాయలు వాళ్ళకి బకాయిలు చెల్లించారు. ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉంది, వాటిని కూడా చెల్లించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. చెల్లిస్తారు కూడా. ఎందుకు చెల్లిస్తారంటే దీపావళి వస్తుంది, దసరా వస్తుంది, ఉద్యోగులు పిల్లలు ఉద్యోగులలో ఉండే కుటుంబీకులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తున్నారని చెప్పి ఉద్యోగ సంఘ నేతలు చెప్తున్నారు. పండగ చేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉంది, పండగ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్పేసి ఈ మధ్యకాలంలో కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. ఓకే. అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటి? ఇప్పుడు వాళ్ళకి లేటెస్ట్గా ఇచ్చిన గుడ్ న్యూస్ ఏంటి అని అంటే సచివాలయంలో పదోన్నతులు ఇచ్చారు. ఎలా ఇచ్చారు? ఇప్పుడు అక్కడ ఉండేటువంటి హెడ్స్ని, డిపార్ట్మెంట్ హెడ్స్ని సెక్రటరీల కింద, అడిషనల్ సెక్రటరీ కింద, అసిస్టెంట్ సెక్రటరీల కింద వాళ్ళ పదోన్నతులకు సంబంధించి దాదాపు 50 మందికి సచివాలయంలో ఇచ్చారు. ఇంకొక 150 మందికి పదోన్నతులు ఇవ్వడానికి ఫైళ్ళు సిద్ధమైంది. చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి విజయానంద్ గారు ఉద్యోగ సంఘ నేతలు ఏదైతే ప్రపోజల్స్ పెట్టారో ఆ ప్రపోజల్స్ అన్నింటినీ కూడా ఆల్మోస్ట్ ఓకే చేసి పదోన్నతులు కల్పిస్తున్నారు. అసిస్టెంట్ సెక్రటరీ అని, అడిషనల్ సెక్రటరీలు అని, లేదంటే రకరకాలుగా సెక్షన్ హెడ్స్ని ప్రమోట్ చేశారు. అక్కడ ఉండే 50 మందిని తొలి విడతగా. ఇంకొక 150 మందికి సంబంధించినటువంటి లిస్టు రెడీగా ఉంది ప్రమోషన్కి. సో ఇప్పుడు సచివాలయంలో చేస్తున్నారు. సచివాలయం తర్వాత ఇక జిల్లా హెడ్ క్వార్టర్లోకి పోతారు. జిల్లా హెడ్ క్వార్టర్ల తర్వాత మిగతా ఆర్డీఓ కార్యాలయాలకి, ఎంఆర్ఓ కార్యాలయాలకి విడతల వారీగా వెళ్తారు. అంటే ప్రమోషన్స్కి సంబంధించినటువంటి మేళ, నిరుద్యోగ మేళ, ఉద్యోగ మేళ లాగా ప్రమోషన్ల మేళ జరుగుతుంది, పదోన్నతుల మేళ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అంటే పదోన్నతుల మేళ జరుగుతుందంటే అర్థం ఏంటి? పదోన్నతి రాగానే నెక్స్ట్ ఏమడుగుతారు ఉద్యోగస్తులు? ఆటోమేటిక్గా అడిగినా అడగకపోయినా వాళ్ళకి బెనిఫిట్స్ అయితే పెరుగుతాయిగా. శాలరీ పెరుగుతుంది, డిఎల్ పెరుగుతాయి, అన్ని టీఎల్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. హోదా పెరిగినప్పుడు అన్నీ పెరుగుతాయి. వాళ్ళకి వాడుతున్నటువంటి కారును కూడా మార్చేస్తారు, మొబైల్స్ని మార్చేస్తారు, వాళ్ళు అన్నీ మార్చుకుంటారు. ఇక ఆ హోదాకు తగ్గట్టు అన్నీ మార్చుకుంటారు. మరి ఇది బంపర్ ఆఫరే కదా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు బంపర్ ఆఫరే కదా. ఇది ఈ చంద్రబాబు నాయుడు గారిని ఉద్యోగుల పక్షపాతి అనాలా లేకపోతే ఏమనాలి? ఉద్యోగులకి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర ఉంది కదా ఆయన రాజకీయంలో. ఈ 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడల్లా వాళ్ళకి పిఆర్సీ వేయటం, జీతాలు పెంచడం, బెనిఫిట్స్ ఇవ్వటం అనేది ఆయన గవర్నమెంట్లోనే జరిగింది. 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, 2004 వరకు ఉన్నారు, మళ్ళా 2014 నుంచి 2019 వరకు ఉన్నారు, మళ్ళా 2024 నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగుల్ని ప్రజాప్రతినిధుల కన్నా ఎక్కువ చూశాడు, ప్రజాప్రతినిధుల కన్నా కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి ఆయన ఇచ్చినంత ఫ్రీడమ్ ఇంకొక ముఖ్యమంత్రి ఇవ్వాల. దాన్ని కొంతమంది దుర్వినియోగం చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అధికార దర్పాన్ని ప్రదర్శించి రాంగ్ రూట్ పట్టించినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది దాన్ని ఉపయోగించుకుని ప్రజాసేవ చేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన పిఆర్సీలు కానీ, డిఎల్ కానీ, టీఎల్ కానీ రకరకాల బెనిఫిట్స్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అందరికన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇచ్చారు. ఆయన ఉద్యోగుల పక్షపాతి అని చెప్పి ఆయనకి పేరుంది. ఎందుకంటే వాళ్ళ మాటే వింటారు, పొలిటీషియన్స్ మాట వినరు ఆయన ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు కానీ అయినప్పటికీ కూడా ఉద్యోగులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆయన. ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ అని ఇప్పుడు 2024 గెలిచిన తర్వాత అంటున్నారు ఆయన. పొలిటికల్ గవర్నెన్స్ మీరు రాజకీయ నాయకులను కూడా పరిగణలోకి తీసుకొని మానవీయ కోణం నుంచి చట్టాలు, రాజ్యాంగం అని కాకుండా కొన్ని సమస్యలను పరిష్కరించండి అని చెప్తున్నారు ఆయన. కానీ ఆ గతంలో అలా కాదు, కంప్లీట్గా అధికారులకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చెప్పింది అనేవాళ్ళు. లాస్ట్కి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారంటే
4 ఎన్నికల సందర్భంగా కొంతమంది ఎమ్మెల్యేలకి టికెట్లు ఇచ్చేదానికి కూడా కలెక్టర్లకు సంబంధించిన ఎస్పీలకు సంబంధించిన రిపోర్ట్స్ని కొంతమంది తీసుకొని ఫైనల్ చేసినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఈవెన్ మినిస్టర్లకు కూడా అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు. క్యాబినెట్లో ఉండే 4-5 మినిస్టర్లు తప్ప మిగతా వాళ్ళకి కలెక్టర్లకి ఎస్పీలకు ఉన్నంత పవర్స్ కూడా ఉండేవి కనుక దానికి కారణం ఏంది, వాళ్ళకి పవర్స్ ఇస్తే వాళ్ళు ఎడ్యుకేటివ్ సిస్టంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రజాసేవ చేస్తారనేది ఆయన అభిప్రాయం. అందుకని ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛని ఎంత దుర్వినియోగం చేశారంటే వీళ్ళు, ఒక 2 ఉదాహరణలు చెప్తాను నేను గ్రౌండ్లో రిపోర్టింగ్ చేసేటప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఒక పేపర్లో ఒక పత్రికలో పనిచేసేటప్పుడు 98 ఆ ప్రాంతాన గుంటూరులో ఒక ఎస్పీ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన కేసులో ఉన్నారు ప్రజెంట్ కేసులో జైల్లోకి వెళ్ళి వచ్చాడు ప్రజెంట్. ఆయన ఫ్యాక్షనిజాన్ని రూపుమాపండి, నక్సలిజాన్ని రూపుమాపండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తే స్వేచ్ఛ ఇచ్చేస్తే ఆయన ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకొచ్చి డార్మీటర్లో పెట్టి కొట్టారు కౌన్సిలింగ్ పేరుతోటి. అట్లే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. దాన్ని కౌన్సిలింగ్ అనేవాళ్ళు అప్పుడు, డార్మీటర్లో పెట్టి కొట్టడాన్ని. సో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వాళ్ళనే ఆయన కొట్టారు. ఒక ఆయనకైతే, ఆయన పేరు చెప్పకూడదు కానీ అప్పుడు యూత్ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన. ఆయన కాళ్ళు ఫ్రాక్చర్ అయింది తెలుగుదేశం పార్టీ అతనికి, బోన్ ఫ్రాక్చర్ అయింది. అప్పుడు ఎస్పీగా ఉన్నారు, ఇప్పుడు ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు ఈ మధ్య. ఆయన అప్పుడు ఎస్పీగా ఉన్నారు అక్కడ. అంటే చంద్రబాబు గారు ఇచ్చిన స్వేచ్ఛని ఆ విధంగా ఆయన ఉపయోగించారు. అలాగే అక్కడే గుంటూరులో ఒక కమిషనర్గా చేశాడు ఒక ఆయన అయితే ఐఏఎస్, ఫ్రెష్ ఐఏఎస్, బ్రహ్మాండంగా వజ్రాల్లాగా పనిచేస్తారు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏం చేశాడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేయర్ని అరెస్ట్ చేయించేశాడు ఏకంగా. అరెస్ట్ చేయమన్నాడు డైరెక్ట్గా. అందరూ ఆశ్చర్యపోయారు రాష్ట్రం మొత్తం. తెలుగుదేశం పార్టీ మేయర్ని, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఆ ఎమ్మెల్యే, ఆ మేయర్ మాట వినాల్సినటువంటి కమిషనరు మేయర్ని అరెస్ట్ చేయించారు. సో ఇలాంటి రాష్ట్రంలో చాలా జరిగింది. నేను ఉదాహరణ నెక్స్ట్ ఏం జరిగింది, అరెస్ట్ ఇవ్వమన్నారు, తర్వాత బెయిల్ తీసుకొచ్చుకున్నారు, తర్వాత న్యాయపూర్వంగా అది జరిగిపోయింది. అంటే నేననేది ఏంటంటే ఎడ్యుకేటివ్ సిస్టమ్కి చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనే దానికి ఉదాహరణలు చెప్తున్నా. సో ఇప్పుడు కూడా వాళ్ళకి ఏం కావాలో అది చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంత క్రైసిస్లో కూడా. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏం చెప్తున్నారు, అడ్డంగా కోసిన 1 పైసా కూడా నేను ఇవ్వలేనని చెప్తున్నారు. అవునా? కానీ చంద్రబాబు గారు అది చెప్పలే. పాత బకాయిలు 6,500 కోట్లు, ఇంకా ఇప్పుడు మిగతా 6,500 కోట్లు, ఇంకొక 6,500 కోట్లకి బిల్లు ఆల్రెడీ ఫైల్ తయారు చేసి పెట్టున్నారు. విజయానంద్ గారు ఉన్నంత వరకు ఉద్యోగులకి పండగే, ఇబ్బంది ఏం లేదు. చీఫ్ సెక్రటరీగా ఆయన ఉన్నంతకాలం వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. ఇప్పుడు పదోన్నతులు కల్పించడం అంటే వాళ్ళందరికీ మళ్ళీ శాలరీస్ పెరుగుతాయా, బెనిఫిట్స్ పెరుగుతాయా, అన్నీ పెరుగుతాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు విభజన చట్టంలో ఏం చెప్పారు, 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని చెప్పారు. ఆల్రెడీ ఉమ్మడి రాజధాని అయిపోయింది, 2024 జూన్ 2 తోటి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకి హైదరాబాద్ నుంచి అమరావతి రావడానికి బెనిఫిట్స్ దేనికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. కానీ డబుల్ హెచ్ఆర్ఏలు, హైదరాబాద్ నుంచి అమరావతి పోవడానికి, అమరావతి నుంచి హైదరాబాద్ రావడానికి ఫ్రీ బస్సు, ఫ్రీ ట్రైను, తినడానికి తిండి, ఇవన్నీ ఇంకో సంవత్సరం పాటు ఎక్స్టెండ్ చేశారు ఆయన. ఎందుకు ఎక్స్టెండ్ చేశారు అంటే ఎంప్లాయీస్కి ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది తెలుసు. కానీ ఆయన ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ని కానీ, ఆయన ఇచ్చేటువంటి ప్రాధాన్యతను కానీ పక్కుదావ పట్టిస్తున్నారు కొంతమంది. ఇవాళకి కూడా కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి గ్రౌండ్లో తెర వెనుక ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఒకవైపు ఏమో ప్రమోషన్స్ తీసుకుంటున్నారు, ఇంకొక వైపు బకాయిలు తీసుకుంటున్నారు, మరోవైపు ప్రత్యేకమైన బెనిఫిట్స్ని తీసుకుంటున్నారు. ఇవన్నీ తీసుకుంటున్నాయి కూడా మళ్ళా మీకు తెలుసా, వీక్లీ 5 days వర్కింగ్ డేస్, 5 days వర్కింగ్ డేస్ సచివాలయంలో వాళ్ళకి. ఇవన్నీ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి బెనిఫిట్స్. ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు, అసలు వాస్తవం చట్ట ప్రకారం కూడా విరుద్ధం, ఇవ్వడానికి లేదు, కానీ ఇస్తున్నారు. అడిగే వాళ్ళు లేరు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు వాళ్ళ ఇష్టం, వాళ్ళు పెట్టే డిమాండ్లు ఇష్టానుసారంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తూనే పదోన్నతులు ఇవ్వటం అని అంటే అది మామూలు విషయం కాదు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎలా కన్విన్స్ చేయాలి, ఏ విధంగా సరైన సమయంలో సరైన విధంగా ఆయన్ని బోల్తా కొట్టించాలనేది బాగా తెలుసు ఉద్యోగులకు. ఎందుకంటే లాంగ్ రన్లో 40 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన మైండ్ సెట్ ఏంటి, ఆయన ఎప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ బాగా తెలుసు వీళ్ళకి.
అనుపానుపులు అంటారు, అవన్నీ తెలుసు ఉద్యోగ సంఘ నేతలకు కొంతమందికి. వాళ్ళు పోయి ప్రపోజల్ పెట్టారు. సో లేటెస్ట్గా ఇంకో ప్రపోజల్ కూడా పెట్టారు, మనం వీడియో చేసాం, బకాయిలు ఇవ్వకపోయినా పర్లేదు మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని. సో ఇవన్నీ చూస్తే కనుక ఉద్యోగుల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒక అభిప్రాయం రావటంలో తప్పేం లేదు కదా. సో మరి ఉద్యోగులు పదోన్నతులు అంటే విషయం, ఇప్పుడు మళ్ళీ 150 మందికి ఫైల్ రెడీ అయింది, మిగతా వాళ్ళకి కూడా పదోన్నతులు ఇచ్చేస్తారు. ఇంక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే అసలు ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు ఇది, ఎందుకంటే ప్రతిపక్షం స్ట్రాంగ్గా లేదు కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు విజిలెన్స్ కేసులు, ఏసీబీ కేసులు ఉన్నటువంటి ఉద్యోగులకి వాళ్ళకు కూడా పదోన్నతులు ఇవ్వడానికి ఫైల్ రెడీ అయింది. ఆ కేసులన్నింటినీ కూడా లోక్ అదాలత్లో పెట్టి వాటిని ఆ కేసులను రద్దు చేసి వాటిని పదోన్నతులు ఇప్పించడానికి ఫైల్ రెడీ అయిపోయింది. అందుకే అసలు ఏసీబీ కేసులు ఇరుక్కున్నటువంటి దాదాపు 13 మంది ఎఫ్ఐఆర్లు కూడా అయిపోయినట్టే వాటిని రద్దు చేసి సుప్రీంకోర్టు చేత రద్దు చేయించుకున్నారు. లాస్ట్ హైకోర్టు చేత రద్దు చేయించుకుంటే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు చివాట్లు పెడితే మళ్ళీ ఇప్పుడు ఆ కేసులు మొత్తాన్ని రీఓపెన్ చేయండి అని చెప్తే సుప్రీంకోర్టు ఇప్పుడు రీఓపెన్ చేస్తున్నారు. ఇలాంటి కేసులు ఇంకెన్ని ఉన్నాయో ఆ కేసులన్నింటినీ రద్దు చేసి ప్రమోషన్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఇప్పుడు శ్రీకారం చుట్టారు. ఆ కేసులు లేని వాళ్ళకి ప్రమోషన్ చేస్తున్నారు, కేసులు ఉన్న వాళ్ళకి రద్దు చేస్తే ప్రమోషన్ చేయడానికి సిద్ధమయ్యారు. మరి ఇట్లాంటి పరిస్థితిని ఉద్యోగస్తుల్ని మరి ఇది బంపర్ ఆఫర్ అనక దసరా ఆఫర్ అనక ఏమనాలి? అన్నిటికన్నా ప్రధానం ఏంటంటే కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు మాకు దసరా వస్తుంది, పండగ ఎలా చేసుకోవాలని తెలియట్లేదు, దసరా వస్తుంది, దీపావళి వస్తుంది, మందులు కాల్చుకోవడానికి డబ్బులు కూడా లేవు, ఇట్లా మాట్లాడుతున్నారు. నమస్కారం పెట్టాలి వాళ్ళకి. ఓకే సార్, థ్యాంక్ యూ.